హలో ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్ అయితే చూసుంటారు కదా! నేను చికెన్ ఫ్రైకైతే ఏమేమి తీసేసుకున్నానో చూసేయండి. ఇక్కడ మసాలాలైతే చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసేసుకొని వాష్ చేసి ఇలా అయితే సెపరేట్‌గా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే హాఫ్ స్పూన్ వచ్చి చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ పసుపు, నెక్స్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను హాఫ్ కేజీకి హాఫ్ హాఫ్ వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి. నెక్స్ట్ అయితే ఇక్కడ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అల్లం పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకున్నదైనా పర్వాలేదు, లేదా ముందుగా పట్టి పెట్టుకున్నదైనా మిక్స్ చేసుకొని వేసుకోండి. ఇలా అయితే వేస్తున్నాను. ఇది గరం మసాలా. ఇది ఎలా ప్రిపేర్ చేశానో ఏంటో అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి, చూసేయండి. గరం మసాలా అయితే హాఫ్ స్పూన్ యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే దీంట్లో నేను షాజీరా వేస్తున్నాను. షాజీరా ఏంటో అనుకుంటున్నారా? చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది బిర్యానీలో వేస్తారు కదా! జీలకర్ర లాగే ఉంటుంది, కానీ ఇది జీలకర్ర కాదు. జీలకర్ర లావుగా ఉంటుంది, షాజీరా అనేది సన్నగా వస్తుంది. చూస్తున్నారు కదా! ఇలా అయితే నేను యాడ్ చేశాక ఫైనల్గా అయితే నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే మీకు చూపించాను కదా! అది లిటిల్ యాడ్ చేస్తున్నాను. కొంచెం యాడ్ చేసేసి ఇది మొత్తం అనేది మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా పీసెస్కి మసాలాలన్నీ పట్టేలాగా ఇలాగైతే మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, దీంట్లో ఫైనల్గా అయితే ఒకటి యాడ్ చేయాలి. ఏంటో చూపిస్తాను, చూసేయండి. ఇలా ఒక స్పూన్ అయితే ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసేసుకొని ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని ఇది ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే ఒక బాండిల్ తీసేసుకున్నాను. అక్కడ 1 స్పూన్ ఆయిల్ వేసాను కదా! ఇక్కడ 1½ స్పూన్ ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ వేసేసి మనం ఏ చికెన్ అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టామో ఆ చికెన్ని ఈ ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఈ చికెన్ తీసుకొని ఈ ఆయిల్ అనేది వేసేయాలి. ఇలా సపరేట్గా వేసుకోండి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి వేయటం వల్ల కూడా ఉడకదు కదా, బోన్స్ ఉంటాయి కాబట్టి. ఇలా సపరేట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా గరిటెతో కలుపుకోండి. ఇలా సపరేట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత సిమ్ చేసుకోండి, ఎందుకంటే మాడిపోతుంది. ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్లో ఉండే వాటరే మనకు వస్తాయి కాబట్టి చికెన్ ఉడికిపోతుంది. చూడండి, నేను మూత పెట్టేశాను. నెక్స్ట్ అయితే నేను మూత తీసి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చికెన్లో అయితే వాటర్ అయితే ఇలా వచ్చింది. ఈ వాటర్తోనే మనకి చికెన్ మొత్తం మెత్తగా మంచిగా అయితే ఉడికిపోతుంది. మనం వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 20 మినిట్స్లో అయితే చికెన్ అయితే ఇలా దగ్గరికి అయిపోతుంది. ఇలా దగ్గరికి అయిపోయాక మంచిగా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ సిమ్ చేసుకోండి. ఎర్రగా ఫ్రై కావాలనుకున్న వాళ్ళు అలాగే సిమ్లో పెట్టేసి మంచిగా కలుపుకుంటూ చేసుకున్నారంటే ఒక హాఫ్ అన్ అవర్లో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూడండి, మంచిగా అయితే ఉడికిపోయింది చికెను. వాటర్ కూడా మంచిగా వెళ్ళిపోయాయి కదా! చూడండి, ఆయిల్ ఇలా అయితే వచ్చేస్తుంది. చూడండి, మంచిగా కలుపుకున్నాక చికెన్ అయితే మనది రెడీ అయిపోయింది. తర్వాత స్టఫింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, నా చికెన్ ఫ్రై మీకు ఎలా అనిపించింది, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే చికెన్ ఫ్రై మీద గార్నిష్ అయితే చేసేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.